హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఓట్లు వేసినప్పటిది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాత వాళ్ళు చేపల మామ పెడితే చిన్న చేపలు పడ్డాయని చెప్తే పొద్దున్నే తీసుకురావడానికైతే వెళ్ళాను. పెద్ద చేపలే కాకుండా చిన్న చేపల కూర చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా మంచిది ఈ చేపల కూర పెడితే. ఈ చేపలని జల్లెలు అంటారు. నాకైతే చాలా ఇష్టం. జల్ల చేపల కూర చాలా బాగుంటుంది. ఎవరు లేరు, ఎవరు కొనేటోళ్ళు లేరు. అమ్మకరావడానికి పోతుంది. అదే సోమవారం తినేటోళ్ళు లేరు అట. ఇప్పుడు రమ్మమ్మ డబ్బాలో పోసుకొని అమ్మడానికి పోతుంది. చాలా ఉన్నాయి. ఇవే జల్లలు ఎక్కువ ఉన్నాయి. చేపలు కడిగేటప్పుడు జారిపోకుండా ఉండడానికి బూడిద వేసి కట్ చేస్తే తల తోక ఈజీగా కట్ చేయొచ్చు. ఇవి చిన్న చేపలు కాబట్టి టైం పడుతుందని అత్తమ్మ నేనైతే ఇద్దరం కలిసి కట్ చేస్తున్నాం. కూర వండిన తర్వాత ఈ చేపలను ముళ్ళుతో సహా తినేయచ్చు. డబ్బలే ఇక షెర్రండి చాలు. ఇక షెర్రండి చిన్న చిన్న ఏం కాదు. ఇక అలా తిరగవు కదా మళ్ళీ. తిరుగుతానే జారుతానే అవి మొత్తం. 4 ఉన్నాయి లేనమ్మా. చాలు 4 ఉన్నాయి. చాలు చాలు. దొరుకుతాయి. మూత పెట్టు, మూత పెట్టు పైగా. అత్తమ్మ నేను చేప పొట్టు రాకి తోకలు కట్ చేసాము. తాను వాళ్ళకి బతికిన చేపలు కావాలంటే డబ్బాలు తీసుకొచ్చాను. ఈవినింగ్ పని అయిపోయాక పిల్లలకి ఇసుకలో పిట్టగూళ్ళు కట్టించాను. వచ్చిన దగ్గర నుండి సాయంత్రం కాగానే ఈ ఇసుకలోనే ఆడుకుంటున్నారు రోజు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.